హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలైక్య రవి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏదైనా మనకి స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. అది ఏంటంటే బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, మీరు స్టార్ట్ చేద్దాం. ఈ బ్రెడ్ హల్వా చాలా సులభంగా చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ హల్వాకి మిల్క్ బ్రెడ్ 10 తీసుకున్నానండి. హల్వాకి ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ కంటే కొద్దిగా డ్రై అయ్యాక తీసుకుంటే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుందండి. ముందు రోజు తెచ్చుకుంటే సరిపోతుంది. బ్రెడ్ని 4 వైపుల అంచులు కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా 4 పార్ట్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్ని బ్రెడ్ ముక్కలు అలానే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు, యాలకులు, బాదం కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ ముక్కలు ఫ్రై చేయాలి. అన్నీ ఒకేసారి కాకుండా బాండీకి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా వేగిపోతాయి. 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఫ్రై అయ్యాక బ్రెడ్ ఏ కలర్లో అయితే ఉంటుందో హల్వా ఆ రంగులోనే వస్తుందండి. ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లో అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హల్వాకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందే మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. అవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 10 బ్రెడ్ ముక్కలకి 300 గ్రాముల షుగరు, 300 గ్రాముల వాటర్, అంటే ఒక చిన్న గ్లాస్ షుగరు అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి. దీనికి ఎటువంటి తీగపాకం అవసరం లేదండి. పట్టుకొని చూస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది. తరువాత యాలకులు వేసుకోండి. వేసుకున్నాక గరిటెతో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలన్నీ వేసుకోవాలి. అన్ని బ్రెడ్ ముక్కలు వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ అలానే ఉంచి బాగా కలుపుకోండి. చూసారుగా, పాకం కరెక్ట్గా సరిపోయింది. పాకం తక్కువైతే బ్రెడ్ నానదండి, గట్టిగా ఉంటుంది. గరిటెతో మెదుపుతూ మెత్తగా కలుపుకోండి, సాఫ్ట్గా వస్తుంది. హల్వా దగ్గర పడ్డాక ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇందులో వేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్నాక తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతేనండి, చల్లారాక తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సరిగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.